వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. పాలమూరు జిల్లాలో సందడి చేయనున్న ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్లో ఈ నెల 10వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే 22 మంది వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మహబూబ్నగర్ జిల్లాలోని 700 సంవత్సరాల చరిత్ర గల సుప్రసిద్ధ పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించనున్నారు. మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఐపీఎస్ ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు ఇచ్చేసి పిల్లలమర్రిలో నిర్వహించబోయే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు డీఐజీ మరియు ఎస్పీకి అందించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ, ఈ సందర్శనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3 స్థాయిల భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 1000 మంది పోలీసులు సిబ్బందితో ఈ భద్రత చేపడుతుంది. హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేపడతారు. ఈ కార్యక్రమంలో డీఐజీ శ్రీ ఎల్ చౌహాన్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ డి జానకి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సిఐ గాంధీనాయక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 31వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంలో ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 22 అమెరికా ఖండాలు, అంటే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల నుంచి 22 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ పిల్లలమర్రి మహావృక్షాన్ని తిలకించడానికి ఇక్కడికి వస్తున్నారు. 22 దేశాల నుంచి రిప్రజెంట్ చేసే ఈ కాంపిటీటర్స్ ఇక్కడ రావడం వల్ల పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా వెరీ కాంప్రహెన్సివ్ మెటిక్యులస్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎస్పీ మహబూబ్ నగర్ జానకి గారి ఆధ్వర్యంలో డిఐజీ జోగులాంబ గడ్డ ఏర్పాటు చేయడం జరిగింది. 3 లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా 3వసారి భారతదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కానీ అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత లోకల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ శాఖ మీద ఉందని చెప్పడంతో అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో, అట్లాగే మా డీజీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వెల్కమ్ నుంచి ఇక్కడ మ్యూజియం లోనికి వెళ్ళటం, ఈ పిల్లల మరి యొక్క ప్రాముఖ్యత, హిస్టరీని కన్సర్న్డ్ ఆఫీసర్స్ బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై ఐటీ ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎన్ రూట్లో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలుక్కోకుండా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సుమారు 100 కిలోమీటర్ల పైనే ఉంది వాళ్ళు బస్సు స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ రావటానికి. సో మళ్ళీ తిరుగు ప్రయాణం వరకు వాళ్ళకి వెళ్ళే వరకు అన్ని జాగ్రత్తలు, కంటింజెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బయట రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే కొంతమంది పాస్ హోల్డర్స్ ఇన్వైటీస్ వస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా హుందాగా చాలా మన ప్రతిష్టని, మన ప్రాంత ప్రతిష్టని ఇనుమిడించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎన్ష్యూర్ చేసుకుంటానికి మేము అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి అనుభూతి కలగాలి. అదేవిధంగా వాళ్ళు కూడా ఇంత 700 సంవత్సరాల చరిత్ర గల ఏన్షియంట్ మహావృక్షాన్ని, పిల్లల మరి మహావృక్షాన్ని చూసామనే అనుభూతి వాళ్ళకు కూడా ఉండాలి. తద్వారా మన యొక్క